హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మూవీ గురించి చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను మీ ముందుకి. అవి ఏంటంటే, ఫస్ట్ మూవీ గురించి కుబేరా మూవీ చూడండి. కుబేరా మూవీ చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ నవ్వే డేస్లో హ్యూమన్ సైకాలజీ ఎలా చేంజ్ అయిపోతుంది అనే దాని మీద ఉందన్నమాట. ఒక మంచితనం గురించి, ఉన్న పరిస్థితుల గురించి, వచ్చే పరిస్థితులకి, ప్లస్ వాళ్ళ మనసుకి మధ్యలో జరిగే సంఘర్షణ గురించి అలా తీసాడనమాట. ఒక లేని వాళ్ళకి అంటే బాగా డబ్బు లేని వాళ్ళకి, డబ్బుతో సంబంధం ఉండే వాళ్ళకి ఉన్న సంబంధాల గురించి తీశారు. నాగార్జున, వీళ్ళందరూ, నాగార్జున, ధనుష్, రష్మిక మెయిన్గా. కానీ బాగుంది సినిమా. సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ నవ్వే డేస్లో ఎలా ఉంది అనే దాని మీద సినిమా అంతా తీశారు. చాలా బాగుంది. దాంట్లో దీపక్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే నాగార్జున వేసిన క్యారెక్టర్ చాలా బాగుంది అనమాట. సో ఆ మూవీ వీలుంటే చూడండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీజనల్ ఫీవర్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఈ సీజనల్ ఫీవర్స్ గురించి చెప్పేది ఏంటి అని అంటే, దీంట్లో మీకు మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఇన్ఫెక్షన్, ఒక్కొక్క చోట చికెన్ గున్యా కూడా వస్తుంది. ఒక్కొక్క చోట ఈ కోవిడ్ కాంపోనెంట్, కోవిడ్కి సంబంధించి కూడా మిక్స్ అయ్యే వస్తుంది అనమాట. సో ఇది 3 to 5 days ఉంటాయి ఫీవర్స్. సో కంగారు పడొద్దు. కాకపోతే హై ఫ్రీక్వెన్సీ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువసేపు ఫీవర్ ఉండకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా అవసరం అయితే కనుక మాలాగా ఉండే ప్రొఫెషనల్స్ కాల్ చేయండి. మేము ఎనీ టైం అవైలబుల్ ఉంటాము. నేనైతే ఎనీ టైం అవైలబుల్ ఉంటాను. ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు మన సర్కిల్లోని. ప్లస్ మీరు నా వరకు వచ్చినా కానీ నేను ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అవి చెప్తాం. ప్లస్ టాబ్లెట్స్ అవి ఇస్తాం. 3 daysలో మ్యాక్సిమం, మీకు నార్మల్ ఫీవర్ అయితే 3 daysలో మ్యాక్సిమం రికవర్ అయిపోతుంది. సో ఏదైనా లోపల ఏదైనా ఉందంటే కోర్స్ అది పెడతాము. మీరు నా వరకు వచ్చినా కానీ పర్వాలేదు. కానీ ఏంటంటే, నేను చెప్పేది, అడ్మిషన్ అయ్యేంత వరకు తెచ్చుకోకండి. వచ్చిన మొదటి రోజు, రెండో రోజే రెస్పాండ్ అవ్వండి. అప్పుడు మీకు టాబ్లెట్లతోని, ఇంజెక్షన్స్తోని అయిపోతుంది. అంటే లేకపోతే మీకు అబ్జర్వేషన్ పెట్టాలి, అడ్మిట్ అవ్వాలి, ప్లేట్లెట్స్ కానీ ఇటువంటి ఏమైనా డౌన్ అయ్యాను అంటే అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. 3 to 4 days అడ్మిషన్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా, మీరు వచ్చిన మొదట్లోనే మా అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారు అని అంటే, మనకి స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్ ఉంటారు, జనరల్ ఫిజిషియన్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు, సో ఆర్థోపెడిక్ ఉంటారు. సో మీకు వాళ్ళ సజెషన్స్తో మేము ప్రొఫెషనల్గానే మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుద్ది. సో చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో మీరు సఫరింగ్ టైము తగ్గుద్ది అనమాట. మీరు ఎప్పుడైతే అశ్రద్ధ చేసుకుంటూ పోతారో, ఓన్లీ డోలో ట్యాబ్లెట్ వేసుకుంటూనే, చాలామంది ఫస్ట్ ఎయిడ్ కింద డోలోనే వేస్తారు. డోలో ఓన్లీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే. అంటే ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ని మాత్రమే తగ్గిస్తే, తర్వాత మళ్ళీ ఆ డోలో పవర్ తగ్గగానే మీకు ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది పారాసిటమాల్ వల్ల. సో మీరు అది 1-2 సార్లకి యూజ్ చేయాలి. కానీ కొంతమంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ 3 to 4 days ఓన్లీ డోలో యూజ్ చేసి వస్తున్నారు. సో ఆ 3 to 4 daysలోని పారాసిటమాల్ ఒక్కటే యూజ్ చేయడం మూలంగా మీకు ఏమీ యూజ్ ఉండదు. అప్పటికప్పుడు ఫీవర్ ఏమైనా రికవర్ అవుతుంది, లేదా బాడీ పెయిన్స్ రికవర్ అవుతాయేమో, కానీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తగ్గదు. సో ఇది గమనించి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళండి. లేదా మీరు ఈ సరౌండింగ్స్లో ఏమైనా ఉంటే నా వరకు వచ్చినా చెప్తాను నేను. మాదైతే ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది, ప్లస్ ఫిజికల్ కన్సల్టేషన్ ఉంటుంది. సో మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేసినా కానీ మేము ప్రొఫెషనల్గా మీకు ట్రీట్మెంట్ ప్రొసీజర్ చెప్తాము. సో ఎర్లీగా మీరు రికవర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన దగ్గర ఫెసిలిటీస్, సో ల్యాబ్, క్లినిక్, మెడికల్ షాపు ఉంటుంది. సో ఈ హెల్ప్ తీసుకుంటూ ఈసీజీ వరకు మన దగ్గర ఫెసిలిటీస్ ఉంటాయి, బేసిక్ లెవెల్ అంతా. సో ఆ ఫెసిలిటీస్తో మీకు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అన్నీ యాక్యురేట్గా, చాలా ఫాస్ట్గా మీకు రెస్పాన్స్ వచ్చేలాగా చేయగలం. సో నా నెంబరు 9441755886. ఈ నెంబర్ కాల్ చేయండి. ఎనీ టైం మేము వితిన్ సర్వీస్లోనే ఉంటాను. నాది ల్యాబ్ ఓపెన్ అంటే మన హాస్పిటల్ ఓపెన్ చేసినా, లేదంటే ఓపెన్ చేయకపోయినా మీకు ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా ఉంటుంది. సో మేము 7:30-8 గంటల నుండే ఉంటాము, నైట్ 10 గంటల వరకు ఉంటాం.
సో మీరు దుర్గా కాలనీలో నా క్లినిక్ వచ్చిన అదే ఎస్ఆర్ నాయక్ నగర్ జీడిమెట్ల అది వచ్చినా అక్కడికి వచ్చినా పర్వాలేదు, పునీత్ డయాగ్నోస్టిక్స్కి, లేదా అప్రూపా కాలనీ ఈషా డిజీ క్లినిక్ అని ఉంటుంది, అప్రూపా కాలనీలో మీరు వచ్చినా పర్వాలేదు జీడిమెట్లలోని. సో ఎక్కడికి వచ్చినా మా వైపు నుండి మీకు కంప్లీట్ అష్యూరెన్స్ ఇవ్వగలం. సో ఉన్నట్టుగా చెప్తాం, కమర్షియల్గా పోము. సో ఇది గమనించి మా ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం.